పేదల కష్టాలు తెలిసిన గొప్ప నాయకుడు ప్రధాని నరేంద్ర మోదీ అని మహబూబ్ నగర్ లోక్సభ బీజేపీ అభ్యర్థి డీకే అరుణ అన్నారు. అడ్డాకుల, మూసపేట, కొత్తకోట మండలాల్లో ఆమె కార్నర్ మీటింగ్ నిర్వహించారు. పేదోడి అవసరానికి అనుగుణంగా ఉచిత విద్య, వైద్యం అందించిన ఘనత ప్రధాని మోదీదని తెలిపారు. 60 ఏళ్లుగా అవినీతిలో కూరుకుపోయిన దేశాన్ని 10 ఏళ్లలో అభివృద్ధి పదంలో నడిపించారని తెలిపారు. కేసీఆర్ ప్రాజెక్టుల పేరుతో అడ్డగోలుగా అప్పు చేసి లక్షల కోట్లు దోచుకున్నారని ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీ 6 గ్యారంటీల పేరుతో ప్రజలను మోసం చేసిందని విమర్శించారు. కాంగ్రెస్ కుల మతాల మధ్య చిచ్చుపెట్టి దేశాన్ని మొక్కలు చేయాలని ప్రయత్నిస్తోందని డీకే అరుణ అన్నారు. ప్రాజెక్టుల పేర్లు పెట్టి అడ్డగోలుగా రాష్ట్రాన్ని దోచుకొని లక్షల కోట్ల రూపాయల అప్పులు చేసి మన నెత్తి మీద అప్పు పెట్టి మన డబ్బులంతా, మన ధనానంతా, మన భవిష్యత్తునంతా ఈరోజు దోసుకపోయింది. మొన్నటిదాకా ఉన్న కేసీఆర్ మళ్ళీ ఈరోజు ఇదే కొత్త దొంగలు వచ్చిండు. రాష్ట్రాన్ని దోచుకొని ఇంకే 6 గ్యారెంటీలు అని చెప్పి మీకు పేరు చెప్పిండు. 6 గ్యారెంటీలు ఓటేయండి. ఎందుకంటే నరేంద్ర మోదీ ఫ్రీ అని చెప్పలే. నరేంద్ర మోదీ ఏం చెప్పిండు? పిల్లలకు మంచి విద్య అందిస్తా ఫ్రీగా అన్నాడు. పేదవాళ్లకు మంచి వైద్యం అందిస్తా ఫ్రీగా అన్నాడు. రైతులకు స్వయంగా రైతుల ఎరువులకు సబ్సిడీ ఇస్తున్నా బోనస్ ఇస్తా 1000 రూపాయలు రైతు పంట మీద అన్నాడు. అదేవిధంగా రైతులకు ఆర్గానిక్ పంటలు పండించుకోనికే ప్రోత్సాహం అందిస్తా అన్నాడు. మోసం చేసి, అనేక మోసాలు చేసి కాంగ్రెస్ పార్టీ ప్రజలకు ఒక్క రాణిలో పోరాటం చేయలే. భారతీయ జనతా పార్టీ పోరాటం